గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. అమ్మ లాంటి ఆయుర్వేద వైద్యాన్ని మనందరికీ అందించాలనే ఉద్దేశంతో 9 జనరేషన్స్గా కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆయుర్వేద వైద్యంలో ఉన్నారు. 35 ఏళ్ల పైన అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు మనతో ఉన్నారు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. పెద్దవాళ్ళంటే ఇప్పుడు 60 ఏజ్లో ఉన్నవాళ్ళు, 65 వాళ్ళు కీళ్ళ నొప్పులున్నా లేకపోతే ఇట్లా లేస్తున్నా అది వయసు రీత్యా వచ్చిన జబ్బులని అనుకోవచ్చు. మనం వయసు పైబడింది కాబట్టి వచ్చింది అని. 30లో 40లో కూడా కింద కూర్చొని లేవలేకపోవడం, ఏదైనా గట్టిగా పని చేయలేకపోవడం, పటుత్వం లేకపోవడం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. ఇవి ఎందుకు వస్తాయి? వాత దోషాల కిందకే వస్తాయి ఇవన్నీ? ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి ఇంట్లో చేసుకోవాలన్నా లేకపోతే ఆయుర్వేద వైద్యంలో? చక్కటి ప్రశ్న అడిగారు. ఈరోజు మనిషిగా బతకట్లేదు, ఆకలితో బతకలే, ఆశతో బతుకుతున్నాడు. ఆశతో ఇక్కడ ఆరోగ్యం ముఖ్యం కాదు, ఏటీఎం ముఖ్యమైంది. డబ్బులు ముఖ్యం, డబ్బు ముఖ్యం, సంపాదన. అనారోగ్యం పాలవుతున్నారు. ఇక్కడ ఈ అమ్మలాంటి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, సంవత్సరానికి ఈ సంవత్సరంని మూడు నెలలుగా భావించండి, 4 భాగాలు చేయండి. ప్రతి 3 నెలలకు ఒకసారి మల విసర్జన కోసం పల్లెటూరులో అయితే నీల తంగేడి ఆకు, ఇక పల్లికి పట్టణానికి మధ్యలో ఉన్నవారు సునాముకి ఆకని, ఇక ఏదీ లేదు అన్నవాడు ఆముదమని తాగి ఆ పొట్టని శుభ్రం చేసుకోవాలా. ఎప్పుడైతే ప్రతి 3 నెలలకు ఒకసారి పొట్ట శుభ్రం చేయకపోతే వచ్చేదే ఆర్థరైటిస్, కీళ్లవాతము. ఈ కీళ్లవాతం స్టార్టింగ్లో ఈ కీళ్ళు శబ్దం రావడం, అలా టైట్గా అయిపోవడం. మనం పాత సినిమాలో చూస్తూ ఉంటాం, పెద్ద బంగళా, ఒక కారు ఆగుతుంది, అక్కడ ఆ వాటర్ క్యాన్ కోసం హీరో లోపలికి వెళ్ళగానే తలుపు తీయగానే ఏం శబ్దం వస్తుంది? కిటకిట శబ్దం వస్తుంది. అంటే అక్కడ గ్రీసింగ్ లేదు. ఆ తలుపు తెరుస్తూ మూస్తూ ఉంటే అక్కడ గ్రీసింగ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అక్కడ గ్రీసింగ్ ప్రాబ్లం కాబట్టి ఇక్కడ గ్రీసింగ్ ప్రాబ్లం. మన కాలంలో కూడా గ్రీసింగ్ ప్రాబ్లం ఉత్పత్తి లేదు. ఆ గ్రీసింగ్ పెరగడానికి మనం ఏ ఆహారాన్ని తీసుకోవాలా? నల్ల నువ్వులు తీసుకుంటా ఉండొచ్చు, నల్ల నువ్వులు, ఆనియన్, ఉల్లిగడ్డ, రోజుకు ఒక ఉల్లిగడ్డ తీసుకోవచ్చు, పెరుగన్నంలో తినేయాలి, ఒక్క నిమ్మకాయ తీసుకోవచ్చు. నిమ్మరసం శరీరంలో సిట్రిక్ యాసిడ్ ఉత్పత్తి కాదు, బయట నుంచి రావాల్సిందే. సిట్రిక్ బయట నుంచి రావాలి. ఇలా మనం ఆహారంలో అలవాటు చేసుకుంటే కీళ్ళ నొప్పులు మనకి రావు. ఇక వచ్చేసా రాకుండా ఆచరించమంటుంది మన ఆయుర్వేదం, వచ్చిన తర్వాత శాసిస్తుంది మన ఆయుర్వేదం. దీన్ని మనం ఏం చేయాలా? 100 గ్రాముల సొంటి చూర్ణం తీసుకోవాలా. రెడీమేడ్ దొరికేస్తాయి అవి కూడా, అలా వెళ్ళి తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో తీసుకోవచ్చు. 100 గ్రాముల సొంటి చూర్ణం, 100 గ్రాముల కరక్కాయ చూర్ణం, 2 మిక్సీలో కొట్టండి. కాస్త బెల్లం వేయండి, మొత్తం కొట్టండి. చింతగింజ పరిమాణం మాత్రలు తయారు చేసుకోండి. రోజు ఉదయం 1, రాత్రికి 1 గోరువెచ్చని నీళ్లలో మింగి అలవాటు చేసుకుంటే 40 రోజుల్లో ఈ ఆర్థరైటిస్ సమస్యలు పోతాయి. కీళ్లవాతము, ఈ కీళ్ళన్నీ వస్తూ ఉంటాయి, ఇవన్నీ కీళ్ళలో సొట్టగేత, రుంద ఆర్థరైటిస్, ఇవన్నీ పోతాయి. ఇవన్నీ ఈ కీళ్ళ నొప్పులన్నీ గ్రీసింగ్ ప్రాబ్లం వచ్చేటివే. దానికి ఇంకోటి ఏం చెప్తున్నా, మహాబీర విత్తనాలు చూర్ణము చేసి 2 స్పూన్లు రాత్రి నానేసి పొద్దున తాగండి, పొద్దున నానేసి రాత్రి తాగండి. ఇవి చేస్తూ ఈ శొంఠి, ఈ కరక్కాయ చూర్ణం, బెల్లం అలవాటు చేసుకుంటే 40 నుంచి 80 రోజుల్లో, 80 నుంచి లేదా 90 రోజుల్లో మొండిగా సమస్య వస్తే, ఇవన్నీ చేయకముందు ఫస్ట్ మీరు ఏం చేయాలా? మల విసర్జన కోసం మీరు ఏదైనా తీసుకోక తప్పదు. లేదా మెడికల్ స్టోర్కి వెళ్ళి ఫ్రీ మోషన్ టాబ్లెట్స్ అంటే ఇస్తారు, తెచ్చి 2 వేసుకున్నారంటే అలా జాడించేయాల 2 రోజులు మోషన్. ఎప్పుడైతే ట్యాంక్ ఖాళీ అవుతుందో శరీరం ఉత్సాహంగా ఉంటుంది, యాక్టివ్గా కూడా అవుతుంది, నిద్ర వచ్చేస్తుంది, మంచి ఆకలి పుడుతుంది,
దీనికి వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది మల విసర్జన జరగాల శుభ్రంగా, నీట్గా పేగులని క్లీన్ అయిపోవాలి. ఈ నలుగురు శుభ్రంగా ఉండాలా. ఆకలి, నిద్ర, మల విసర్జన, మూత్ర విసర్జన ఈ 4 కరెక్ట్ ఉంటే 100 ఏళ్ళు పైగా బతికేస్తారు మనిషి. ఇంకా మనకి ఎలాంటి ఇష్యూస్, ఏ రోగం ఉండదు. ఇది నా అనుభవంగా చెప్తుంది. సింపుల్ చిట్కా. కొంతమంది చెప్తున్నారు, రీసెంట్గా ఒక డాక్టర్ గారు చెప్పారు, గుర్తులేదు, పేగుల్లో ఉన్న ఈ మలినాలు ఇవన్నీ తీసేసినప్పుడంట ఆ నెక్స్ట్ వీకే 4 kgs తగ్గుతున్నారట. అంత స్టోర్ అవుతుందండి మన పేగుల్లో? శరీరంలో రక్తం కన్నా నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా మెడిసిన్ తీసుకున్న తర్వాత ఇది మన కరకాయ చూర్ణం వాటర్లో తీసుకునే మోషన్స్ అది ఒకసారి అయ్యేది. కరకాయ చూర్ణం 2 స్పూన్లు గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే ఒక్కసారి. ఇక్కడ సునాముకు చూర్ణం ఉదయం రాత్రి 3 రోజులు తీసుకున్నామంటే మలం వెళ్ళిపోయి లాస్ట్లో ఆ పేగులు గోడలు చుట్టుకున్న ఫ్యాక్ట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అలా మొత్తం ఆయిల్ రూపంలో వచ్చేస్తుంది బయటికి. అది రావాలా. ఎప్పుడైతే అది వచ్చేస్తుందో దేహం శాంతంగా మారిపోతుంది. బీపీ పెరగదు. బీపీ పెరగడానికి కారణం ఈ మలవిసర్జన జరగకపోవడమే అని నా వైద్యశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మీరు ఆముదం తీసుకోవాలని చెప్పారు కదా, అది ఎలా తీసుకోవాలి? ఆముదం అనేది ఆముదం మంచి వంటాము దొరికితే తీసుకోవాలి, లేకుండా వద్దు. లేదా ఆముదపు గింజలు దొరుకుతాయి. ఆముదపు గింజలు ఒక 10 గింజలు అలా చిత్తగొట్టి పైన చెక్కు తీసి అది అన్నంలో పెట్టి మింగేసామా తన పని చేసుకుని వెళ్ళిపోతుంది. మేము నేపాలతో మెడిసిన్ తయారు చేస్తాం, మా ఇంటికాడ ఇస్తాం. ఇచ్చిన తర్వాత మెడిసిన్ ఏమంటే ఇవ్వం మేము. వాడు సత్య ముసలోడికి చిన్న పాప వచ్చినా ఈ నేపాలలో తెచ్చిన ఔషధం ఇస్తాం, అబ్జర్వేషన్లు పెడతాం, పొట్ట శుభ్రం అయితేనే మరుసటి రోజు మెడిసిన్ ఇస్తాం. ఒక్కసారిగా మెడిసిన్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మల్లలన్నీ ఉన్నా కానీ మనం ఏదైనా మెడిసిన్ వేసుకునేటప్పుడు పని చేయకపోయే ఉంటాయా? ఇప్పుడు డాక్టర్ గారు చెప్పరు, ఇంజక్షన్ ఇస్తారు, మెడిసిన్ ఇస్తారు, పోరా అంటారు. ఆయన కూడా ఆయుర్వేదం వైపు చూసి పొట్ట శుభ్రం కావడానికి వాళ్ళ రూట్లోనే వాళ్ళ మెడిసినే అల్లోపతి మెడిసిన్ ఇచ్చి ఆ పొట్ట శుభ్రమైన తర్వాత మెడిసిన్ ఇవ్వండి. అందుకే మంచి మేధావులైన ఈ డాక్టర్లు కూడా గొప్ప గొప్ప వారు ఉన్నారు. ఎనిమా ఇస్తారు. అవును, హాస్పిటల్ పోగానే జ్వరం వచ్చింది అడ్మిట్ అంటే ఎనిమా ఇస్తారు. ఆ ఎనిమా ఇచ్చిన తర్వాత సగం దరిద్రం వెళ్ళిపోతుందండి రోగం. అప్పుడు సింపుల్ పారాసెటమాల్ ఆయన బాగా చేసి పంపించేస్తారు. ఇది విషయం. కానీ ఇక పొట్ట శుభ్రం అయితే అనేక రోగాలు రావు. ఒకవేళ వచ్చేసాయి, పొట్ట శుభ్రం చేసుకొని నేను చెప్పిన సొంటి చూర్ణం, కరక్కాయ చూర్ణం, బెల్లం వేసి నూరి చింతకింద పరిమాణంలో పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ సేవిస్తే ఈ కీళ్ళ నొప్పుల సమస్య ఉండదమ్మా, నా అనుభవం తెలియదు. ఓకే, సో మీకు ఎవరికైనా కానీ ఈ కీళ్ళ వాతానికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు సార్ ఏవైతే చెప్పారో ఆ చిట్కాలు పాటించండి. ఎలా అనిపించింది మీకు? వర్క్ అవుతుందా? 100% వర్క్ అవుతుందని చెప్తున్నారు. ఒకవేళ వర్క్ కాకపోతే ఇంకొన్ని చిట్కాలు బోలెడని ఉన్నాయి మీకు అందించడానికి మేము రెడీగా ఉన్నాము. ఒకసారి వాడి ట్రై చేయండి. మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చిన్న వయసులో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఫేస్ చేస్తున్న వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి, చాలా ఉపయోగంగా ఉంటుంది. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.